पूर्णमिदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। క్లాస్లో మనం డివైటలైజేషన్ అంటే ఏంటో, డెల్యూషన్ గురించి కూడా మనం చదువుకున్నాం. డెల్యూషన్ అంటే ఏంటంటే ఒక మాయగా ఉండి వాడు బతుకున్నటువంటి దాంతో వాడు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు అనమాట. దాన్ని డెల్యూషన్ అంటే అక్కడ ఎదురుకుండా కనబడేటువంటి విషయాన్ని వస్తువుని తప్పుగా అవగాహన చేసుకోవడం, ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం, ఏదో మాయా ప్రపంచంలో ఉంటాడు. డెల్యూషన్ అని అన్నట్టు అంటాడు. ఏదో పెద్ద గురువుని అయిపోయాను, చాలా ఇదేదో నేను ఏదో చాలా జ్ఞానంలో కూర్చుంటే నేను ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఉంటాను, పరమ గురువులు చేరుకున్న ప్రదేశంలో నేను ఉన్నాను, వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే నాకు కనబడ్డాయి. వాళ్ళు సార్ చాలా సీరియస్గా వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ ప్లానింగ్ అంతా కూడా నాకు కూడా తెలియజెప్పారు, ఆ విధానంగా నేను కూడా మీద ఇలా ఉండబోతున్నాను అలా ఉండబోతున్నాను, ఇలాంటి మాట్లాడేదంతా కూడా డెల్యూజన్. అంటే వీడు ప్లాన్ తోటి ఐడెంటిఫై అవ్వకుండా వీడి యొక్క భావంతో ఐడెంటిఫై అవుతారు. ఇది బాగా తెలుసుకోండి. వాళ్ళ ప్లాన్ అంటే సృష్టిలో ఒక ప్లాన్ అనేటువంటిది వాళ్ళ ద్వారా నిర్ణయపడుతుంది. ఆ ప్లాన్ తోటి ఐడెంటిఫై అయ్యేటువంటి వాడు వాడు కూడా వాడు వెళ్తాడు. వాడు ఖచ్చితంగా ఉదాహరణకు వాళ్ళు పరమగురువులు ఎక్కడో కలుస్తున్నారు, దానికేదో వీడు కూడా ఎంట్రీ ఇవ్వచ్చు. కానీ మొదటి చెప్పిన వాడు వీడిది ఏంటంటే వీడిదంతా ఊహా ప్రపంచం, వీడంతా కూడా డెల్యూషన్, ఊహలో ఉంటుంటాడు. ఊహయే సత్యముగా భావిస్తూ ఉంటాడు. డెల్యూషన్ అంటే అదే అర్థం. ఊహాగానంలో ఉంటూ అదే సత్యము అని అనుకుంటుంది, అలా జీవించేస్తుంటాడు. దట్ ఈస్ కాల్డ్ డెల్యూషన్. అంటే ఈ స్థితికి వెళ్ళినటువంటి వాడు ఎవరి గురించి చెప్తున్నారంటే మిస్టిక్ అన్నటువంటి వాడి గురించి చెప్తున్నారు. అంటే ఏంటి, జీవితంలో ఒక చక్కటి సాధన ఏర్పాటు చేసుకుని జీవితంలో ఒక చక్కటి విధానంగా జీవిస్తూ ఉన్నటువంటి వాడు, వాడి దగ్గర 100 మందో 1000 మందో 1,00,000 మందో నెంబర్కి సంబంధం లేదు, శిష్యులు ఎంతమంది ఉండవచ్చు వాడి దగ్గర, వీళ్ళందరూ వాడి దగ్గర చేరేవాడికి ఇది తెలియకుండా ఒక దీనిలో వెళ్ళిపోతుంటాడు. సార్ మీరు ఏదో పరమ గురువులు అంటుంటారు వాడి గురించి నేను చెప్పండి. పరమ గురువులు వాళ్ళు పిలుస్తుంటారు, నేను కూడా అప్పుడప్పుడు వెళుతుంటాను వాళ్ళ సమావేశాలకు, ఇవన్నీ బయటకు చెప్పకూడదు కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, అలా ఏదో అంటుంటాడు. సో మీరు జాగ్రత్తగా వీడు తెలిసిపోతుంది, వీడు రియల్లా వీడు ఏమిటి అనేటువంటి వీడి సంగతి. అంటే మనకి తెలిసినా తెలియకపోయినా సత్యం అది. వాడు మాయా ప్రపంచంలోనూ ఊహా ప్రపంచంలోనూ ఎక్కువగా గడుపుతుంటాడు వీడు. అంటే మిస్టేక్గా కొన్ని రోజులు వీడు ప్రేయరు పూజ చేసాడు, వీడికి తెలియకుండా వీడు ఇతరుల కన్నా నేను కొంచెం గొప్పవాడిని అనేటువంటి భావం వీడిలో వచ్చింది. అది చాలా మోస్ట్ పిటీ థింగ్. అది ఇతరుల కన్నా మనం వేరనేటువంటి చెప్పుకోవడానికి కాదు కదా మనం ప్రేయరు పూజ ఈ గ్రంథాలు చదువుకోవడం అనేటువంటి. దేని గురించి ఇవన్నీ పెట్టుకున్నాం మనం అంటే 10 మందిలోనూ ఇంకా చక్కగా సృష్టి యొక్క ప్రణాళికను అవగాహన చేసుకోవడానికి, సృష్టి యొక్క ప్రణాళికతో అనుసంధానం చెందడం, ఇది మనం చేసుకున్నటువంటి కార్యక్రమం. కానీ చదువుకున్న తర్వాత వీడు ఏమయ్యాడు, ఇతరుల కన్నా నేను ఏ విధంగా గొప్పవాడిని, వాడు అసలు పూజ చేసుకోవడం, నేను చక్కగా పూజ చేసుకుంటా, ప్రేయర్ చేసుకుంటా, ఇలాంటి భావం ఉందో ఎక్కువ వచ్చేస్తే కనుక అదంతా కూడా ఈ వాళ్ళు చెప్పి క్లాస్కి సంబంధించిన. సో వీడు డెల్యూషన్లో గడిపోతాడు వీడు. Nevertheless, I would point out here that
the true attainment of the mystical goal, so that it is no longer seen but is realized in fact, but never yet killed anyone. It is the delusion which kills. It never kills anyone, but the delusion that kills. ఆ మాయ ప్రపంచంలో పడదు అలా వాడ చాలా ఘోరం. It is only when the focus of the life is in the astral body, when the downflow of soul force is there also, and when the heart center is over energized, that the mystic dies as the result of the aspiration. ఏమైంది? ఇప్పుడు ఎక్కువగా ఆస్ట్రల్ బాడీతో అనుసంధానం చెంది ఉండడం, ఆ మాయా ప్రపంచంలో ఎక్కువగా ఉండడం, సోల్ నుంచి కూడా ఆస్ట్రల్ బాడీ తోటే లింకప్ గా ఉండడం, అంటే సోల్ వీడు విచ్చుకోవడం జరగలేదు. సోల్ ఈజ్ లింక్డ్ విత్ ఆస్ట్రల్ బాడీ. తర్వాత హార్ట్ సెంటర్ ఎక్కువ ఓవర్ ఎనర్జైజ్ అయిపోయింది. 10 మంది వీడి గురించి పట్టించుకోకుండా 10 మంది ఇదే పట్టించుకుని 10 మంది దగ్గర నేను గొప్పవాడిని అనిపించుకోవడం వీడియో సేవా కార్యక్రమాలు పెడతాడు. 10 మంది వీడు చక్కగా అన్నదానం చేస్తాడని, వీడు నిజంగా వీడు చాలా బాగా అన్నదానం చేస్తాడని, బాగా మందులు ఇస్తాడని అనిపించుకోవాలి వేరే వాడి దగ్గర. అందులో వీడు చేస్తూ పోతుంటాడు. వాడు అనడం వల్ల ఏమిటి, అది కాదు కదా మనకు కావాల్సింది. ఎదుటివాడు మనం మెచ్చుకోవడం గురించి కాదు కదా మనం చేస్తున్నటువంటి విషయం పాపం వీడికి వెలగదు. అదే డెల్యూజన్ అంటే భౌతికంగా ఉంటాడు, అందరూ కట్ ఆఫ్ అయిపోయి ఉంటాడు. అది పెద్ద ఇబ్బంది. సో అలా ఉండిపోయి ఇంకా మీరు చాలా బాగా చేశారు సార్ అది ఇది అని అంటుంటాడు వేరేవాడు. వాడు ఒక చూసా మరి మీరు నిజంగా మిమ్మల్ని చూస్తేనండి మాస్టర్ గారు అంటారు అని వీడు నేను మాస్టర్ గారిని అయిపోయాను. ఇలాంటివన్నీ అయిపోతాను తెలియకుండా వీళ్ళు. వీడికి ఓవర్ ఎనర్జైజ్ అయిపోతాను. హార్ట్ సెంటర్ వీడికి ఓవర్ ఇది అయిపోయాడికి, దాంతో వీడు హార్ట్ సెంటర్ ఎక్కువ ఎనర్జీ ఫ్లో అయిపోయే దానివల్ల ఏమవుతుంటే ఒకనొక రోజు వీడు ఈ కారణం చేత వీడు చనిపోవడం అనేది జరుగుతుంది. Aspiration. When death does not take place, and this is somewhat unusual, serious psychological difficulties are apt to be found. ఒకసారి డెత్ అవ్వకపోవచ్చు, ఒకసారి సీరియస్ సైకలాజికల్ ఒక మైండ్ అంటుండదు అస్తమితం అయిపోతుంది. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చెప్తాడో తెలియదు. వెంకట్రావు గారు వస్తారు, సుబ్బారావు గారు ఏంటండి మీరు అంటాడు, లేదా ఏదో అర్ధరాత్రి లేచి ఇప్పుడు పూజ చేయాలంటాడు. లేదా మైండ్ అస్తమితం అయిపోతుంది. చాలా ఇది ఘోరంగా అయిపోతుంది. These have brought much concern to churchmen at all times and to the modern psychologists, and have brought the whole subject of the mystical unfoldment into desperate disrepute, particularly in this modern scientific age. It is the materializing of the vision in astral matter, its development through the power of emotion, not as devotion, masquerading as devotion, and దీన్ని డివోషన్ అంటారు. ఎమోషన్ని డివోషన్ అంటాడంటే ఎమోషనల్ వీడు స్వామిని అర్చించుతూ ఎమోషనల్ ప్రేమతో ఎక్కువ అనుసంధానం మీరు చూస్తే చక్కగా మీరు ఐడెంటిఫై చేసేయచ్చు. వీడిది ఇది డివోషనా ఎమోషనా చక్కగా చూస్తే తెలిసిపోతుంది. ఎమోషనల్గా భగవంతుని పూజ చేయడం అనేటువంటిది అసలు మార్గంలో పెట్టుకోకండి. మనం భగవంతుడికి ఈరోజు పూజ చేసి ఈరోజు మనం ఉపవాసం ఉండి కొబ్బరికాయ కొడితేనే ఆయన అనుగ్రహిస్తాడా? అలాంటి వాడు ఆయన. మనకు ఆరోగ్యం సరిగా లేదు, అప్పుడు కూడా మనం ఉపవాసం ఉండాలి, మనకు అసలే కష్టాలు ఎక్కువ ఆయన ఉపవాసం ఉండిపోయి అంత భగవంతుడి గురించి అంత అంటే చాలా వాటి క్లాస్ చాలా ఇదిగా ఉంటుంది డైరెక్ట్ ఆయన మాటలు. And the failure of the mystic either to enter into the realm of mental perception or to bring his idealistic dream down into physical expression, which lies at the root of the trouble. Root of the trouble ఏమంటే వీడి యొక్క ఐడియలిజం. భగవంతుడు అంటే ఈ విధంగా ఆరాధించాలి, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా కొండెక్కాలి, ఈ విధంగా కొండెక్కితేనే ఆయన మన అనుగ్రహిస్తాడు. కాళ్ళు నొప్పులు ఉన్నాయి ఎలా ఉన్నా సరే మీరు కొండెక్కండి అంతే. కొండెక్కండి మీకు అలా మనం భావించేస్తాం. The man becomes deluded by the best that is in him. He is the victim of an hallucination which embodies the highest he knows. He is overcome by the glamour of the spiritual life. He fails to distinguish
between the vision and the plan, between the manifested unreal of the ages of mystical activity and the real which stands ever in the background of the life of the integrated human being. రియల్ కి అన్రియల్ కి మధ్యలో వీడు నిన్న దాన్ని మర్చిపోవాడు. డిస్టింగ్విషింగ్ నేచర్ వీళ్ళు పోతుంది. ఏదైతే వీడు చూస్తాడో అదే రియల్ అనుకుంటుంటాడు, ఏదైతే వీడు భావిస్తుంటాడో అదే రియల్ అనుకుంటుంటాడు. భావనామయ ప్రపంచంలో ఎక్కువగా జీవించేస్తుంటాడు. వీడు ఆస్ట్రల్ పెయిన్ తోటి అనుసంధానమై వీడు పరమ గురువుని కలిశానంటున్నాడా, ఇప్పుడు సోల్గా ఉన్నాడా అంటే ఏం లేదు. మీరు అన్నం 2 మతుకులు పట్టుకుని వాళ్ళు ఎలా అయితే చెప్పేస్తారో వండేవాళ్ళు, 4 మాటలు వీడు వింటే 4 లైన్లు వీడికి వస్తే జరిగితే కూడా చక్కగా, అంటే అందరికీ కాదు, చక్కగా సాధన చేసుకునేటువంటి చక్కగా తెలుసుకోవాలి. ఎస్, ఈజ్ ఇన్ డెల్యూషన్ అని తెలుసుకోవాలి. Forget not that the vision of heaven, of God, of Christ, of any spiritual leader or of any millennium is based in the majority of cases upon the dreams and aspirations of the mystics down the ages, who have blazed the mystical trail, who have used the same technology and employed the same symbols to express that which they sense and to which they aspire and for which they long so yearningly. భగవంతుడు అంటే ఈ విధంగా నామాలు పెట్టుకోవాలి, ఈ విధంగా ఇది ఉండాలి, అడ్డనామాలు పెట్టుకోవాలో, నెనులు నామాలు పెట్టుకోవాలో, ఈ విధంగా ఇది చేయాలో, ఇలా వీడేదో వీడు భావించేస్తారు, అదే సత్యం అని. వాడు బొట్టు పెట్టుకోకుండా వచ్చాడండి వాడు అంటాడు, లేదా వీడు ఈ విధంగా చేశాడని అంటాడు. లేదా ఆయన్ని శివుడిని అర్చించాలంటే మహాశివరాత్రి నాడు పొద్దు నుంచి నెక్స్ట్ డే పొద్దున్న దాకా ఏమీ తినకుండా అలా మీరు భజన చేయండి, నెక్స్ట్ డే ఏం జరుగుతుందో మీరు చూడండి అంటాడు. ఏవో చెప్పేస్తారు వీడు, అంతా వీడి ఇప్పుడు ఓన్ ఫిలాసఫీ అదంతా కూడా బాగా తెలుసుకో. భగవంతుడి గురించి ఇప్పుడు ఓన్ భావములు అదంతా కూడా, ఆయన ఏం చెప్పలేదు అలా, అది తెలుసుకోవాలి మనం జాగ్రత్తగా. The same symbols to express that which they sense, to which they aspire and for which they long so yearningly. They all sense the same reality. They all sense the same reality lying behind the glamour of the world aspiration. They all couch their desire and longing in the same symbolic forms: marriage with the beloved, life in the holy city. ఇవన్నీ వీడు భావములు వీడు పెట్టుకుంటారు అన్నమాట. జీవితం అంటే ఎలా ఉండాలి, భగవంతుడిని మనం రోజు మాస్టర్గా ప్రేయర్ చేస్తున్నాం, అప్పుడు ఏం జరగాలంటే మనకి ఒక అందమైనటువంటి ఇల్లు చక్కగా మనకి హైటెక్ సిటీ పక్కనే ఉండదు అక్కడ. అదృష్టం సార్ అంటాడు వీడు, అలా ఏదైనా జరిగితే. తర్వాత ఇంకేమంటున్నారు, లయింగ్ బిహైండ్ ద గ్లామర్ ఆఫ్ ద వరల్డ్ ఆస్పిరేషన్. ఇప్పుడు కూడా గ్లామరస్ 10 మంది వీడి దగ్గర చేరి, సార్ మీరండి బ్రహ్మాండాన్ని మందిస్తారన్నాడు, వీడు ఇలా గాల్లో లేస్తారన్నాడు. అలాంటివన్నీ జరుగుతుండేది. తర్వాత lying in the holy city, participation in some ecstatic vision of God. దైవం ఆయనకి అలా కనబడతారండి, అలా అంటుంటాడు వీడు, అలా చెప్తుంటాడు. విజన్ ఆఫ్ గాడ్, అడోరేషన్ ఆఫ్ సమ్ డిఫైడ్ అండ్ లవ్డ్ ఇండివిజువాలిటీ. అది వీడు ఇండివిజువాలిటీ, 10 మంది వీడిని గౌరవించాలి, వీడు రాగానే వీడికి దండయ్యాలి, వీడికి శాల్లా కప్పాలి, వీడికి నీళ్లు, వీడు పాదాలు కడిగి నీళ్ళు నెత్తిని చల్లుకోవాలని, ఇలా వీడి భావములు ఉంటాయి. అంటే నేను నడుస్తున్నానంటే నాలో మీరు ఏమనుకుంటున్నారు, ఆయన మాస్టర్, మీరు నన్ను అర్చించుతున్నారంటే ఏంటి అర్థం, నేను మాస్టర్, మీరు అర్థం చేసుకోవట్లేదు అంటాడు. మాస్టర్ గారు చెప్పారు ఆ విషయం అంటాడు, ఏవో ఇలా మాట్లాడేస్తారు. ఇప్పుడు దగ్గర ఉన్నాడు పాపం శిష్యులు, వాళ్ళకి ఏం అర్థం కాదు, ఈయనే మాస్టర్ అని అంటాడు. ఈయన మాస్టర్ గారి ఫోటో ఇంకా గట్టి అంటే మాస్టర్ గారి ఫోటో పక్క పెడతాడు, ఈయన ఫోటో పెద్దది పెట్టాడు, ఇంకేదో చేసేస్తాడు, ఇంకేదో అయిపోతుంటుంది. పాపం వీడు చాలా ఇదైపోతుంది తెలియకుండా. వీడు loved individualities such as the Christ, the Buddha or Sri Krishna walking with God in the garden of life. ఏమంటాడు, అసలు నిజంగా సాధన అంటే భగవంతుడితో ఎప్పుడు అలా ఉండడం, అలా జీవించడం. కృష్ణుడు లేదా బుద్ధుడు లేదా జీసస్ వాళ్ళతో ఎప్పుడు కూడా ఇదే ఉండడం, నేను ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాను, వాళ్ళతోటే ఉంటాను, ఇలా ఏవో చెప్పేస్తుంటాడు. పార్టిసిపేషన్ ఇన్ సమ్ ఎక్స్టాటిక్ విజన్ ఆఫ్ గాడ్ అన్నదా. ఇండివిజువాలిటీ సచ్ యాజ్ దేది, అసలు వీటన్నిటికీ అడోరేషన్ ఆఫ్ సమ్ డెరిఫైడ్ అండ్ లవ్డ్ ఇండివిజువాలిటీ. వీళ్ళే దైవం అంటాడు, క్రైస్ట్ ఒకడే దైవం, కృష్ణుడే దైవం, ఇంకా వేరేవాడు ఎవడు లేడు, పక్కవాడేంట. కృష్ణుని మించిన దైవాన్ని చూపించడానికి చూస్తా నేను,
ఏ చరిత్రలో ఆయన తీయండి, కృష్ణుడు జీవించినట్టు ఎవడైనా జీవించాడా? ఇంతటి మహానుభావుడు అండి కృష్ణుడు అంటాడు. ఇంకొకటి అంటాడు బుద్ధుడు మహానుభావుడు అండి, అలాంటి వాడే ఆయన మహానుభావుడు. ఇలా వీడు ఇంకా వేరే వాళ్ళని దైవంగా వీడు భావించడు, వేరే వాళ్ళని దైవం అంటే వీడు ఒప్పుకోడు. ఇంకొకటి ఈశ్వరుడు అంటాడు. ఏదో వీడు అంటే వీడు భావనను అక్కడ అలా రుద్దేస్తుంటాడు అందరి మీద. గార్డెన్ ఆఫ్ లైఫ్, ద గార్డెన్ ఆఫ్ ది లార్డ్, ద అటైన్మెంట్ ఆఫ్ మౌంటైన్ టాప్ వేర్ గాడ్ ఈస్ టు బి ఫౌండ్. సత్యం అంటే స్వర్గం అంటే లేదా సుఖం అంటే ఆ కొండ ఎక్కడమే అంతే అంటాడు. కొండ ఎక్కితేనే నీకు మొత్తం ఇదైపోతుంది అంటాడు. అదే దైవం అంటాడు, అదే సర్వస్వం అంటాడు, ఏవో చెప్పేస్తుంటాడు. The attainment of the mountain top where God is to be found, and all stands revealed. Such are a few of the forms in which their aspiration clothes itself, and their sense of duality finds satisfaction. ఇక్కడ అంతా ఏంటి? సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ. అది చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది, చాలా బాగున్నట్టుగా ఉంటుంది. కష్టపడి కొండ ఎక్కాడు అనుకో, కొండ ఎక్కడికి చూసా ఉద్యోగం వచ్చేసింది అంటాడు, చూసా ఇది అంటాడు. దట్ ఈస్ అంటే వీడు తెలియకుండా ఆ డ్యుయాలిటీ నేచర్ అంటే నేను దైవం వేరు అనేటువంటి భావంతో వీడు అలా సంతృప్తి చెందుతూ ఉంటాడు. ఇది చాలా జరుగుతుంది. ఫైండ్ సాటిస్ఫాక్షన్. దీస్ ఐడియాస్ ఎగ్జిస్ట్ యాజ్ పవర్ఫుల్ థాట్ ఫార్మ్స్ ఆన్ ది ఆస్ట్రల్ ప్లేన్. చాలా నాటుకుపోయి ఉంటాయి అన్నట్టు ఆస్ట్రల్ ప్లేన్. అండ్ దే అట్రాక్ట్ like magnets the aspiration of the devotee, which follows century after century the same path of yearning. Such imaginative expression of a deep-seated spiritual. Imaginative expression చెప్తే ఉన్న రియల్ ఎక్స్ప్రెషన్ కాదు, ఇమాజినేటివ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద డీప్-సీటెడ్ స్పిరిచువల్. దాని గురించి వీడు భావం అదంతా కూడా. మేఘాళ్ళే రోజు మీరు అందరూ కూడా ఉపవాసం ఉండి మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేయండి, మాస్టర్ శ్రీ గారు మనం ఏదనుకుంటే అది చేస్తారా? ఏదో చెప్పేస్తారు వీడు తోచింది. Then wish life and an emotional surging outward toward divinity. Described sometimes as the lifting of the heart to God. The lifting of the heart to God. Devitalization and delusion are the frequent case history of the purely emotional mystic. When the astral cycle is over and he later swings into a frankly agnostic state of mind, there comes a restoration of balance and a more wholesome unfoldment becomes possible. The true and valuable fruits of the mystical experience of the past are never lost. ఇలా జీవించగా వీడు ఎప్పుడో వీడికి సత్యంలోకి వెళతాడు. వెళ్ళిన తర్వాత చూసి ఏంటి ఇలా భావించాను భగవంతుడి గురించి నీకు. The inner spiritual realization remains latent in the content of the life, later to be resurrected to the true expression. But the vagueness and the ease and the sense of duality must eventually be transformed into a realized mental clarity. ఇప్పుడు ఒక రోజు వీడికి ఈ డ్యుయాలిటీ అన్నటువంటిదిగా అర్చించడం కాదు, దైవం అనేవాడు మనలోనే ఉన్నాడు. అయితే మనలో ఉన్నటువంటి రూపాన్ని మరి మీరు విగ్రహారాధన ఫోటోలని ఎందుకు పెట్టుకున్నారంటే ఒకటే కారణం, మనలో దైవం ఉన్నాడు అనేటువంటి భావము అది భావనగా కాకుండా సత్యముగా తెలుసుకోవడానికి విగ్రహారాధన ఇది తెలుసుకోవాలి. ఎందుకు విగ్రహారాధన రోజు పూజ చేస్తాం, మనకి ఇవన్నీ ఎందుకు ఫోటోలు ఇవన్నీ పెట్టుకున్నాం అంటే ఒకటే కాదు, లోపల దైవం ఉన్నాడు అనేటువంటి వెలుగు పరిపూర్ణంగా దాని ఎందుకు విచ్చుకోవడానికి ముందు వేసేటువంటి స్టెప్ ఇది. ఇది లేకుండా ఆ స్టెప్ వేయాలంటే కుదరదు. అదే మొదట విగ్రహారాధన అంటే పెట్టారు, ఫోటో పెట్టుకుని దాన్ని ఆరాధించుకోవడం, దాన్ని ప్రార్థించుకోవడం ఇవన్నీ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి దైవాన్ని చక్కగా ఒక చోట చూడడానికి చేసిన తర్వాత దైవం మనలోనే ఉన్నాడు అంటాడు విషయం వీడికి వెలుగుతుంది. డైరెక్ట్గా వెలగడం అంటే వీడికి కొంచెం అందదు ఆ విషయం, అందుగురించి ఇవన్నీ పెట్టారు. సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ be transformed into a realized mental clarity. Dualism must give place to the experience of the atonement and the mist must roll away. ఇదంతా కూడా పోయి అటోన్మెంట్ అవ్వాలి. భగవంతుడు వీడు అంటాడు రెండుగా కాకుండా ఒకే ఒక్కడు ఉన్నాడు, భగవాన్ బాగుంటాడు కదా, వాడే నా ద్వారా మాట్లాడిస్తున్నాడు, వాడే ఈ పనులన్నీ చేయించుతున్నాడు అంటే వాడిని దాని వీడు పరిపూర్ణంగా వీడు చెప్పాలి. The mistake sees through a glass darkly, but someday must know ever as he is known, even as he is known. He must know. Know అంటే స్పెషల్గా ఉంటుంది పరిపూర్ణమైనటువంటి శుద్ధ స్ఫటిక సంకాశం, అది దాని ఎందుకు విడిచుకుంటాడు.
when in these the modern times the mystically oriented person comes under the care of a wise psychologist, the latter would be well advised gently and gradually to develop in him a cycle of doubt, leading even to a temporary agnosticism. The result would be a rapid establishing of the desired equilibrium. చక్కటి సైకాలజిస్ట్ ఒక చక్కటి పరిపూర్ణ జ్ఞానవంతుడి దగ్గర వీడు చేరాడంట. అక్కడ నెమ్మది ఒక భావం వేస్తాడు, దైవాన్ని వాడు అక్కడ ఎక్కడో ఉన్నాడంటావా, నీలో కూడా ఉన్నాడా అంటాడు. క్వశ్చన్ వేస్తాడు, అది ఫినిష్. వెంటనే వీడికి బొర్ర తిరిగిపోతుంది. మనలోనే ఉన్నటువంటి దైవం మన చేత ఇలాంటి పనులు చేయిస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడిస్తాడా అన్నటువంటి భావం అన్నట్టు క్వశ్చన్ వేస్తాడు. అంతే, మామూలు మాట అంతే. జస్ట్ ఒకటో రెండో మాటలు మాట్లాడతాడు, దానితో వీడు మొత్తం అంతా కూడా ఏదో మహానుభావుల దగ్గర, లేదా ఒక షిరిడి సాయిబాబా, ఒక శంకరాచార్యులు వారు వీడి దగ్గర చూపిస్తుంటే చూసారా, వాళ్ళ దగ్గరికి ఎవడో బాగా పండితుడు ఎవడో వచ్చాడు, నేనే గొప్ప అని అనుకున్నాడు, వీటితో ఏదో మాట్లాడినట్టు చూపిస్తాడు. వాడు ఒక్క ప్రశ్న ఒక్క మాట వీళ్ళు మాట్లాడు, శంకరాచార్యులు వాడు వాడు మొత్తం ఎక్కిన మొత్తం అంతా దన్న అలా దిగిపోతుంది. దిగిపోయి ఆయన పాదాల మీద పడతాడు. అది జరుగుతుంది. సో అలాంటిది ఎప్పుడు అవుతుంది గ్రాడ్యువల్లీ, అది జెంట్లీ అండ్ గ్రాడ్యువల్లీ, నెమ్మదిగా అది ఒక పెరుగులో వేసినట్టు, అది పాలు వేసినటువంటి పెరుగులాగా నెమ్మదిగా వీళ్ళు మార్చేస్తుంది. ద ఎంకరేజింగ్ ఆఫ్ ఎ నార్మల్ ఫిజికల్ లైఫ్ with its ordinary interests, the fulfilling of its obligations and responsibilities, and the usual physical functioning of the nature should bring about much wholesome and needed orientation. వీడు ఏదో పరమ గురువుని అయిపోయాను, ఏదో గురువుని అయిపోయాను ఇలా ఏదో భావించుకుంటుంటాడు. అది కాదురా నాయన, నీకు పెళ్ళాం బెడ్లో ఉన్నారు, వాడు భోజనం సంగతి వాళ్ళ సంగతి. మాస్టర్ అద్భుతంగా కథలహరిలో కథ రాస్తారు, చాలా అద్భుతంగా. అంటే రాసిన కథలు కూడా చదువుకున్న చాలా చాలా అందులో మనకి జ్ఞానాన్ని నింపారు. అందులో ఒక కథలో ఆ గురువు గారు, వాడు ఏదో పెద్ద గురువు అని ఇలా ఏదైపోతుంది పాపం, భార్య పిల్లల్ని ఆ చివరి రూమ్లో ఆయన భార్య పిల్లల్ని ఆయన తెలియకూడదు అన్నట్టుగా ఎక్కడో మూలలో పెడతాడు పాపం. అదంతా చాలా బాగుంటుంది ఆ కథ కూడా. కనుక వాళ్ళని వీడు వాళ్ళతోటి లింకప్ అవ్వడం, ఇలా జీవించుతున్నట్టు, అరే నీ పిల్లల్ని వాళ్ళని చక్కగా చదివించు, వాళ్ళకి చక్కగా ఇది చేయి అది చేయండి, ఇలాంటి వాటి మీద వాడు ఫోకస్ అయ్యేటట్టుగా చేస్తే నెమ్మదిగా నేను సామాన్యుడిని అంటే విషయం వాడికి తెలుస్తుంది. చక్కగా ఈ అక్కర్లేనిటువంటి డెల్యూషన్స్ అన్ని పోతాయి, చక్కగా భగవంతుడికి కనబడితే చక్కగా భగవంతుడికి కనపడతాయి. కనబడ్డాన్ని కాదు ఆయన కనబడకుండానే వీడు కనబడ్డాడు అనేటువంటి భావంలో వీడు ఎలా జీవించేస్తుంటాడు, అది వాడిని ముంచేస్తుంది. ఇది సెకండ్ ప్రాబ్లం మిస్టేక్గా ఉన్నటువంటి. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే డెలీరియం. చాలా ఇది డెలీరియం అనేటువంటి వర్డ్ ఆయన వాడడం, ఆయన ఏమంటున్నారంటే డెస్పరేట్ డెలిబరేషన్. ఐ యూస్ దిస్ పవర్ఫుల్ వర్డ్ విత్ డెలిబరేషన్ వెన్ డీలింగ్ విత్ డేంజరస్ అండ్ డిఫికల్ట్ స్టేజెస్ ఆఫ్ ది మిస్టికల్ లైఫ్. తప్పక నేను పదాన్ని వాడుతున్నానండి అంటున్నారు. అంటే ఏంటి డెల్యూషన్ అంటే, డెలీరియం అంటే ఏంటి? వాడు అసలు మన ప్రపంచంలో ఉండడు, డెలీరియంలో ఉంటుంటాడు. జ్వరం వచ్చి డెలీరియంలో పడ్డాడు అనుకోండి పిల్లవాడు, ఎవడే అసలు మన ప్రపంచంలో ఉండడు. ఏంటో ఏవో మాట్లాడేస్తుంటాడు, ఏవో చేసేస్తుంటాడు. వీడిని ఒక రెగ్యులర్గా సాధన చేసుకునేటువంటి అలా ఆడిపోతాడు. చెప్తున్నారు ఆయన, చాలా ఘోరం ఉంటుంది. And the delusions of the mystical and his devitalization have gone beyond a certain point. He arrives at a stage where he has no real inner control. He develops the mystical sense to the point where he has no sense of proportion, where the conventions, right or wrong, social training, economic responsibility, human obligations, and all aspects of daily life which integrate the human part into the whole of humanity fail to police the lower nature. వీడు ఒక లోవర్ నేచర్లో పడుకుంటూ వీడు ఏంటంటే ఏదో పెద్ద గురువుని, చాలా మహానుభావుడిని, వీడు శిష్యుల చేత పాదాలు తెచ్చుకోవడం, ఏవో ఇలా చేస్తాడు. వీడు చాలా ఇబ్బందులు పెడుతుంటాడు అందరిని, వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా. ఒక డెలీరియంలో ఉంటాడు అన్నమాట వాడు. అంటే when the delusion of the mystic, ఈ డెల్యూషన్ డివైటలైజేషన్ ఎక్కువగా అయిపోతే అప్పుడు డెలీరియం వస్తుంది. డెలీరియంలో అంటుంటాడు, వాడికి ఏం చెప్పినా వాడికి అర్థం కాదు, వాడి యొక్క భావమే ఇదిగా వాడు జీవిస్తుంటాడు. హ్యూమన్ ఆబ్లిగేషన్ అంటే పెద్ద పెద్ద, అంటే కొందరు పెద్ద పెద్ద గురువులుగా వ్యవహరించేటువంటి వాళ్ళు పెద్ద ఇదిగా ఉండేటువంటి వాళ్ళలో జరిగేటువంటి తప్పుల గురించి ఆయనకి వచ్చింది. ఒకసారి మా ఇంటికి ఒక గురువు గారు వచ్చారు, ఆయన నాన్నగారు ఉండాలి. ఆయన శిష్యుల చేత ఏమో చేయించుకునేది చేశారు. నాన్నగారు అమ్మాయి చూసి ఆయనకి మందేశారు, నాకు వేరే విషయం.
సో తెలియకుండా వీళ్ళు అలా ఉండిపోతారు. తర్వాత మాకు చెప్పారు ఆయన ఫలానా ఇది అని. సో అలా వ్యవహరిస్తుంటారు. సచ్ యాజ్ యాంటీ సోషల్ యాటిట్యూడ్స్. సోషల్ బీయింగ్ 10 మందికి ఒక కష్టం ఉంటుందని అది భావించడం ఉండదు. ఇప్పుడు ప్రవచనం చెప్తున్నాడంటే 2 3 అప్పుడు వాడు అలా చెప్తున్నాడు. పాపం వాళ్ళందరూ ఆకలి తప్పుతుంటున్న అసలు ఇది జీవితం అంటే ఇట్లా అదే చెప్తుంటాడు. అది యాంటీ సోషల్ అంటే. సచ్ యాజ్ యాంటీ సోషల్ యాటిట్యూడ్స్ will range all the way from a telepathy, a relatively usual fanaticism, which forces its possessor to set only one point of view out of the many possible to certain pronounced and recognizable forms of insanity. The mystic is then obsessed by his own peculiar thought form of truth and of reality. He has only one idea in his head. His mind is not active, for his brain has become the instrument of his astral nature and registers only his fanatical devotion and his emotional obsession. The Ajna center swings into activity before there is any true integration of the whole man and any true useful purpose to its activity. Any true useful purpose to its activity. ఒక ఆజ్ఞా చక్రం ఇదంతా కూడా కొంచెం చక్కటి మంచి జ్ఞానవంతుడు బ్రహ్మాండంగా మీతోటి ఇవన్నీ చెప్తాడు. మీకు శ్లోకాలు పద్యాలు టకటకటకలు ఆడిస్తాడు. మనకు వాళ్ళ ప్రవచనం అంటే మనం ఎప్పటికి బాగుపడతాం, మన జీవితం అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు అందుకుని ఉంటాయి వాళ్ళ ప్రవచనం అలా ఉంటుంది. కానీ వీడు ఏమైపోయాడు, ఇప్పుడు ఒక భావనుడు ఒక డెలీరియస్ స్థితిలో ఉండిపోయాడు. అంటే ఎక్కువగా ఆస్ట్రల్ నేచర్ తోటి దీంతో ఎప్పుడు కూడా జాగ్రత్త పడుతుంటారు. ఆస్ట్రల్ నేచర్ ఎందుకంటే ఇంత జ్ఞానవంతుడు కూడా ఒక్కొక్కసారి ఆస్ట్రల్ నేచర్లో వాటిలో పడిపోతే వాడు ఏం చెప్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, ఏదో చెప్పేస్తాడు. అక్కడ ఉన్నటువంటి దాన్ని వీడు అవగాహన చేసుకోవడంలో చాలా ఇదైపోతుంది. అది. A period ensures wherein the man expresses himself in many undesirable ways, which include a too strenuous one-pointedness, real fanaticism, sadistic effort, with a supposed spiritual motive, such as was seen in the Inquisition, and certain forms of mental breakdown. Then, accurately speaking, the fairy vision proceeds to burn in victim and thus destroys the thread which holds his mind and brain in friendship close. అంటే జనరల్ కామన్ సెన్స్ అంటాడు వాళ్ళు పోతుంది అన్నాడు. వాడు ఏమిటంటాడు భావం వాడు మర్చిపోతాడు. ఏంటో వాడు జీవించేస్తాడు. వాళ్ళు బ్రెయిన్కి మైండ్కి కనెక్టివిటీ కట్ ఆఫ్ అయిపోతుంది. ఏదోగా ఉంటాడు వాడు చెప్పేదే సత్యం అంటాడు. వాడు ఏదో చెప్పేస్తుంటాడు చాలా. In friendship close, this burning astral fever, దీని అంటే బర్నింగ్ ఆస్ట్రల్ ఫీవర్ అన్నమాట. ఎప్పుడైతే ఈ సాధన అంటాడు వీడు చేస్తుంటాడు, ఆస్ట్రల్ ప్లేన్ వీడు ఎక్కువ ఇదైపోతే కనుక అక్కడ వేడి ఎక్కువైపోతుంది. దాని అన్నారు బర్నింగ్ ఆస్ట్రల్ ఫీవర్ అన్నమాట. Necessarily produces an effect upon the physical body as well as on the personality expression, and the trouble can then be recognized by others as real and serious in consequences and effects. Frequently, there is little that can be done. Sometimes, no attempts to help prove availing. The mistake has, for this one life, done himself irreparable damage. అలా ఇంకా రిపేర్ అవ్వదండి, అబ్బండి అయిపోయింది. అంటే ఈ ప్రతి సెంటెన్స్ కూడా ఆయన అంత ఇదిగా రాశారంటున్నాడు. అంటే అలా పడిపోతామండి తెలియకుండా వీటిలో. గురించి ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వేస్తున్న ప్రతి అడుగు ప్రతిరోజు కూడా మనం చాలా మామూలు వాళ్ళం. వేర్ జస్ట్ నార్మల్ బీయింగ్స్. వేరేవాడు మనకన్నా ఎప్పుడు దేవుడు దండం పెట్టుకోకుండా ఆ రోజు గుడికి వచ్చి అనుకోండి, వాడిని చూస్తే మనం చాలా గొప్పవాళ్ళం అన్నటువంటి భావం వచ్చేస్తుంది. ఎప్పుడు రాకూడదు అస్సలు. గర్వం ఇలాంటివి ఏవి మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏంటి, అందు గురించి ఎప్పుడు కూడా మనం బాగా వంగి సర్వీస్ చేయాలి. చాలా ఎదుటివాడు వస్తాడు చాలా గౌరవప్రదంగా, చాలా ఇదిగా, చాలా వినయ విధేయతలుగా మనం వ్యవహరించాలి. ఎదుటివాడు ఇది అంటే తెలియకుండా ఈ బిహేవియర్ మనకు రాకుండా అంటే ఇవన్నీ స్టెప్స్ మనకు చాలా వినయంగా ఉండాలి అన్నమాట. చాలా ఎదుటివాడు ఎట్లా మాట్లాడినా సరే అదిగా సార్ నా ఉద్దేశం దయచేసి ఇదంటే అంటే మనం రైటే ఉండొచ్చు, పాపం వాడికి అర్థం కాకపోవచ్చు, వాడేదో డెలివిజన్లో ఉండొచ్చు, వాడేదో ఉండదు. చాలా వినయపూర్వకంగా ఉండాలి. ఎందుకంటే మనకు తెలియకుండా మనలో ఒక గర్వం అనేటువంటిది ఉంటుంది. వాడేదో కొంచెం ఏమిట్రా నువ్వు గుడికి వచ్చావు, చెప్పులు ఎక్కడికి పోవాలి తెలియదా అప్ప అవతల అనేది మన అన్న ఏంటంటే వీళ్ళు నిజంగా ఎందుకు వస్తారు సార్ గుడికి ఇలా మనకు అనిపించేది. అలా కోపం వచ్చేసిందంటే
ఎదుటివాడిలో ఉన్నటువంటి ఇది మనం మిస్ అయిపోతాం, చాలా ఇదైపోతాం. తెలియకుండా మనలో ఒక అహంభావం అనేటువంటిది వస్తుంది. అస్సలు రాకూడదు మనకు అహంభావం. అది వచ్చేస్తుంటే ఎటు వెళ్ళిపోతుంది ఆ బండి తెలియదు. ఒక్కసారి దారి తప్పిందా ఇది అంతే. ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్ళిపోయాడు ఆవిడ ఫినిష్. మళ్ళీ ఈ దారిలోకి రావడం అనేటువంటిది ఇట్స్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అయిపోతుంది. ఎవరికి ఇంత సాధన చక్కగా చేసుకుని ఏ పుస్తకంలో ఎక్కడ ఏ లైన్ ఏది ఉందో చెప్పగలిగాడు అండి. అంత తెలుసుకున్నటువంటి వాడు తప్పుదారి పట్టాడు అనుకోండి, ఇక అంతే అది జరిగిపోతుంది అనమాట. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అనేసి అడిగినాయి. అండ్ ఇంటర్వ్యూడ్ the irreparable damage, the healing influence of death and the interlude of the life beyond the physical plane must do their beneficent work before the man can again achieve normality and begin to transmute his vision of the good, the beautiful and the true into working expression upon the plane of daily living. So vision of the God, వీటి మీద the beautiful and the true into working expression. అటువంటి సత్యాన్ని చక్కగా వీడు దర్శించి చక్కగా వీడి విధంగా పైన ప్లేన్స్ అని కూడా చక్కగా పరిశుద్ధమై, అంటే పైన అంతా బాగుంది, కింద దీనికి మధ్యలో ఈ ఆస్ట్రల్ ప్లేన్లో వీడంతా గందరగోళం ఉంది. అది చక్కగా అది ఆ గందరగోళం సెట్ అయ్యేంత వరకు ఏం చేయలేం. He will then bring his mind to bear upon the problem. అంటే ఏం చెప్పారంటే ముందు వీడికి ఇదంతా చక్కగా వీడిని ఇచ్చేసి వీడిని ట్రాన్స్మ్యూట్ హిస్ విజన్ ఆఫ్ ది గాడ్, ఇది యొక్క ఆలోచన విధానాన్ని చక్కగా మార్చగలరు. దీనికి మనకి చాలా సులువైనటువంటి మార్గం ఏంటంటే హోమియో మందులు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. కొందరికి ఇలాంటి వాళ్ళకి నాన్నగారు చూపించారు, మంది వేశారు, ప్లాటినాను ఓపియంలు ఇలాంటి మంది వేసాడు 50 ఎంలలో కొట్టారంటే, అంటే చేసుకు చాలా జాగ్రత్తగా చేయాలి. వైద్యం అంటే ఇష్టమైనట్టు చేయకూడదు, చాలా జాగ్రత్తగా చేస్తే ఈ మందులతో చక్కటి వాడు పాములన్నీ కూడా సరిదిద్దబడతాయి. సరిదిద్దబడి వాడు చక్కగా వాడు మళ్ళా ఇప్పుడు చెప్పినటువంటి స్థితి కూడా వస్తారు. బై హిస్ టు ట్రాన్స్మిట్ హిస్ విజన్ ఆఫ్ గాడ్ అన్నారు. బిఫోర్ ద మ్యాన్ కెన్ అగైన్ అచీవ్ నార్మాలిటీ అండ్ బిగిన్ టు ట్రాన్స్మిట్ హిస్ విజన్ ఆఫ్ ద గుడ్, ద బ్యూటిఫుల్ అండ్ ద ట్రూ ఇంటూ వర్కింగ్ ఎక్స్ప్రెషన్ అపాన్ ది ప్లేన్ ఆఫ్ డైలీ లివింగ్. హీ విల్ దెన్ బ్రింగ్ his mind to beat upon the problem. He will then discover that the vision is but the reflection of the plan of God. చక్క వీడికి మందులు చక్క వేసాడు, వీడి అసలు ప్లాన్ అంతా కూడా పరిశోధన అవుతున్నప్పుడు తెలుస్తుంది. అనవసరంగా ఏదో చూసి ఏదో అనుకున్నా నేను, ఇదంతా కాదండి. చక్కగా వీడు కూడా చక్కగా తయారవుతాడు. అప్పుడు వీడు కూడా చక్కగా దర్శనం అవుతుంది. ప్లాన్ ఆఫ్ గాడ్ ఏమిటి, నేను వెళుతున్నటువంటి మార్గం ఏమిటి అంటే చక్కగా వీడు తెలుసుకుంటాడు. అది he will know that the power to personalize aspiration must be transformed into the power to depersonalize oneself prior to world service and cooperation with the human hierarchy. వీడిని ఆరాధించుకోవడం అంటుండే దాన్ని అది కాదండి. భగవంతుడు లేదా ఆయన పరమ గురువులు వాళ్ళు నడుస్తున్నటువంటి మార్గం నిత్యము సత్యం. మాస్టర్ మౌర్య గారిని, గౌతమి గారిని వాళ్ళు వెళ్ళేటువంటి మార్గం సరైనది. నేనేదో చెప్పేసుకున్నాను, అది కాదండి. వీడు చక్కడికి వెళ్ళి చక్క వీడు కూడా వాళ్ళ మార్గంలో కూడా వచ్చాడు. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఇంకోటి చెప్తున్నారండి, డిటాచ్మెంట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ సైకలాజికల్ డిఫికల్టీస్ which leads to the common phenomenon of cleavage. It is one of the hardest to handle. The mystic who can see not but his vision, who registers the vision in terms only of symbolic forms of sexual longing, of agonizing aspirants, and an intense wish life of dream and desire, may eventually succeed in severing all right relations but within himself, with his physical body in one place, his emotional life directed to another, and his mind preoccupied elsewhere. Attachment. ఒకదానికి సంబంధం లేకుండా వీడి జీవితం వెళ్తుంది. వీడి జీవితం ఎలా వెళ్తుంది? డిటాచ్మెంట్ అంటే ఏంటి? వీడు ఫిజికల్గా వీడు చేయాల్సినటువంటి కర్తవ్యములు వాటి నుంచి డిటాచ్ అయిపోతాడు. ఏదో ఇంకేదో పెట్టుకుంటాడు, ఏదో అటెటో వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇవన్నీ ఫ్యామిలీ, ఇదంతా బంధం అండి. ఏమిటి అన్నాళ్ళైనా మీరు మీ పాటి మీరు జీవించాలంటాడు, ఏదో చేసేస్తుంది. సో అలా వీడు భావించేసుకుంటూ వీడు ఇది చేస్తుంటాడు. అండ్ డైరెక్టెడ్ టు అనదర్ అండ్ హిస్ మైండ్ ప్రియాక్యుపైడ్ ఎల్స్వేర్ అండ్ విత్ హిస్ సరౌండింగ్స్ అండ్ ఎన్విరానింగ్ రెస్పాన్సిబిలిటీస్ సో దట్ హీ లివ్స్ ఎంటైర్లీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ హిస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, detached, unmoved and untouched by normal affairs or human calls. నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను ఇది చేయకండి. ఇంకా భార్య పిల్లలు ఈ మోహం ఇవన్నీ మమకారాలు అని పెట్టుకుంటే ఎప్పటికి మనం బాగుపడేది అంటాడు, ఏదో మాట్లాడేస్తుంటాడు.
ఎలా జీవించాలంటే చక్కగా మన భాగవతంలో ఇచ్చారు. మంచి పెద్దలు వీళ్ళందరూ సూచించారు. వీడేదో చదివేసి దాన్ని తప్పుగా అర్థం చేసుకొని భావములు ఇవన్నీ ఉండకూడదండి. భార్య పిల్లల నుంచి అందు గురించి వాడో చోట వీడొక ఊర్లో వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు నేను తపస్సు చేసుకోవాలంటాడు. ఏదో సాధన చేయాలంటాడు. వెళ్ళిపోతాడు ఇంటి నుంచి. పాపం ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పాల్పడుతున్నా సరే, మీ ఎన్నాళ్ళైనా సరే మీరు నా మీద డిపెండ్ అవ్వడం కాదు. మీ పాటికి మీరు జీవించండి, మీ పాటికి మీరు ఉండండి అంటాడు. ఏదో చెప్పేది. ఎప్పుడు ఉండకూడదు అట్లా. Daily living or from clinging hands of those who love him. So, responsibility, escape from responsibility. This is sometimes also brought about by an unrecognized desire to escape from responsibility. సన్యాసత్వం స్వీకరించేయడం ఇలాంటివి చేసేస్తాడు. అసలు ఇలాంటివి చేయకూడదు. From the pain and irksomeness of daily living or from clinging hands of those who love him, it can be brought over from another life to mystical experience, which should in this life be premature, permanently transcended and outgrown, having served its useful purpose and done a needed work. This is a detachment of the wrong kinds. భార్య పిల్లలు వీళ్ళందరిని వదిలేసి సన్యాసం తీసుకోమని చెప్పారా పెద్దలు? లేదా పెళ్లి చేసుకోవద్దని చెప్పారా? రెండూ కాదు. చక్కగా తెలుసుకోవాలి ఎలా జీవించాలి ఏమిటి. మాస్టర్ గారు లాంటి వాళ్ళు చక్కగా జీవించి చూపించారు. మాస్టర్ గారి యొక్క ఆఖరి అబ్బాయి గారు, ఆయనకి జ్వరం వస్తే మాస్టర్ గారు ఫారెన్ వెళ్ళడం మానేస్తారు. అంతే, జ్వరం వచ్చింది, ఆయనకి తగ్గట్లేదు. మాస్టర్ గారు 2 మందులు వేస్తున్నారు. ఫారెన్ వెళ్ళాల్సిన ట్రిప్ టైం అది. వెళ్ళడం మానేస్తారు. నేను రాలేనని చెప్పారు. ఐ కెనాట్ కమ్. వెళ్ళలేదా సార్ మాస్టర్ గారు ఫారెన్ అంటే ఏంటి? మరి అప్పుడు ఫ్యామిలీకి ఎంత ఇది ఇచ్చారు మాస్టర్ గారు? అది ఎప్పుడు తెలుసుకోవాలి. అక్కడ ఎలా జీవించాలి, ఎలా ఉండాలి. 4 రోజులు ప్రేయర్ పూజ ఏవి చేసేవాడికి ఇవన్నీ బంధాలు అంటాడు. ఏదన్నా తెలియకుండా ఇలాంటి వాటిలో వెళ్ళిపోతాం. I realize as I give you this teaching upon the difficulties of the mystical life, devitalization, delusion, delirium, and detachment, that those who have gained much from the mystics are those who are at this time mystically inclined will violently disagree. I would seek to make myself clear on these points. The mystical way is the right way for people at a certain stage of evolution. The Atlantean stage provided, it is not carried to the point of insanity, hallucination, furious fanaticism, and psychopathic complications. ఇవన్నీ కూడా వీడు చేసుకునేటువంటి సాధన ఇదంతా కూడా వీడు సైకోపతిక్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళకండి దయచేసి. బీ నార్మల్. మళ్ళీ ఇవన్నీ చదువుకుంటే ఏదో ఇదంతా అవసరం లేదు, ఏదో ఉండాలి అక్కడెక్కడ, అలా ఉండకండి దయచేసి అని చెప్తాను. చాలా క్లియర్గా చెప్తున్నాను, చక్కగా ఒక అర్థం చేసుకోండి. బీ నార్మల్. ఈ ఫ్యామిలీని చూసుకోండి, చక్కగా వాళ్ళతోటి ఎగ్జిబిషన్కి వెళ్ళండి, సినిమాలకు వెళ్ళండి, చక్కగా ఉండండి, హాయిగా ఉండండి, సంతోషంగా చక్కగా సాధన చేసుకోండి. లేదా ఫ్యామిలీ అవసరం లేదు, ఇవన్నీ బంధాలు, ఇవన్నీ మోహాలు, ఇవే నిజానికి కావాల్సింది, ఇవే మనకి ఇదంతా యాస్ట్రల్ పెయిన్ అని చెప్పారు క్లాస్లో, ఇవన్నీ కొనుక్కోవడం, ఇదే మనం జీవితం ఏంటో, ఎప్పటికి బాగుపడతాము, వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో, రోజు క్లాస్లో ఏం చెప్తున్నారు, మనం ఏంటి, మన ఇంట్లో వాళ్ళు ఇలా ఉంటున్నారు, నేను ఇలా దయచేసుకుంటాకండి. చక్కగా హాయిగా సంతోషంగా గడవకండి. అదే అని చెప్తున్న విషయం. Psychopathic complications on that. It is rightly expressed a useful and needed process whereby the astral body is reoriented and spiritual aspiration begins to take the place of desire. Spiritual aspiration takes the place of ఇప్పుడు కోరికలు ఏముంటాయి, నీకేం కోరిక అని అడిగితే ఒకటే చెప్తాను, నన్ను తిరుమలకి తీసుకెళ్ళండి భార్య, అంతే, ఇంకేం అడగదు. అడిగితే తిరిగిపోతుంది. అలా ఉంటుంది. కోరిక ఏముంటుంది, ఒక్కటే ఉంటుంది, ఇంక వేరేది ఏముంటుంది. నీకు నగలు కొనినా, చీరలు కొనినా అనేది అడిగితే నవ్వు ఊరుకుంటున్నాడు. ఒకటే అడుగుతుంది, నీకేం కావాలని అడిగితే నన్ను తిరుమల తీసుకెళ్ళండి. ఒక్కసారి వాడు ఎప్పుడు తిరుమల వెళ్ళలేదో వాడి భావం వేరు, చూసేడికి వాడికి అర్థం తీసుకెళ్తాడు. అది జరుగుతుంది. Begins to the place of desire. It is required to have vision, for where there is no vision, the people perish. True vision is in reality the astral reflection of the divine plan. True vision ఏంటి? Astral reflection of the divine. Divinity యొక్క రిఫ్లెక్షన్ ఆస్ట్రల్ మీద పడాలి, దాన్ని వీడు చెప్పారు. అది జరిగేది ఇప్పుడు కూడా. సో అందుకని మన ఆస్ట్రల్ ప్లేన్ చాలా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంచుకోవాలి కదా అని అవి బట్టలు కొనుక్కోవడం మానేయడం, ఇంట్లో ఆహారం తినడం మానేయడం, ఇలాంటివి చేయకండి. వాటిని చక్కగా ఆరాధించాలి. చక్కటి బట్టలు ఎవరైనా ఇచ్చారంటే
చక్కగా ఇంత అద్భుతమైనటువంటి బట్టలు, ఇంత చక్కటి నగలు ఎవరు కొని చక్కగా వేసుకోండి. వాటి అంత బంధం ఫీల్ అవ్వకండి. చక్కటి ఎందుకంటే వాటిలో కూడా అమ్మవారు ఉన్నారు, ఆ నగల్లో కూడా. అది తెలుసుకోవాలి మనం. Divine plan, another reflected into the higher levels of the astral consciousness of the planet, and there contacted and sensed by those human beings whose focus is life is of a very high grade nature, whose intention is towards God and righteousness, but who are introverted at this time, who lack such much technical knowledge either of divine law or of the constitution of man or of a planet life, and whose minds are present and non-questioning except in an emotional sense and for the relief of the mystic's own spiritual distress and desire for peace and satisfaction. ఒక్కడే వీడు కోరికగా ఉంటుంది, వేరేది ఏది ఉంది. చక్కటి సాధన చేసుకుంటూ వెళ్తున్నట్టు వాడు పీసు సాటిస్ఫాక్షన్ 10 మందికి చక్కగా వాళ్ళందరూ సంతోషంగా ఉంటే అది చాలంటాడు. అలా జీవిస్తుంటాడు అన్నాడు. సో ఏమంటున్నారు? ప్లాన్ అది. Plan reflected into the higher levels of their satisfaction. There is, for instance, little in the writings of the mystics of the Middle Ages, either in the East or in the West, which gives any indication of a sense of world need or of humanity's demand for enlightenment. అవసరమైతే చక్కటి గ్రంథాలు రాస్తాడు, చక్కగా వీడికి తెలిసినటువంటి విషయం చెప్తాడు, 10 మందికి కావాల్సినటువంటి దానిలో వీడి జీవితాన్ని గడుపుతుంటాడు. అదొక్కటే రిఫ్లెక్షన్గా ఉండాలి, ఒక్కటే కోరిక ఉండాలి, వేరేది అన్ని నమ్మినా వీడి తగ్గిపోతాడు. ఎవరైనా ఇస్తే తీసుకుంటాడు, ఏం కాదు, అబ్బాయి ఇవన్నీ అలా ఉండదు. చక్కగా వాటిని చక్కగా ఆరాధిస్తాడు. ప్రతి వస్తువుని భగవంతుడి యొక్క స్వరూపమే, వాటిని చక్కగా ఆరాధిస్తాడు. కానీ వీడి యొక్క భావం మాత్రం ఒకే ఒక్క దాని అందు నిలిచి ఉంటుంది, వేరేది ఉండదు వీడు మనసులో, అలా నిలిచి ఉంటుంది. అలాంటి వాడు చక్కటి గ్రంథాలు రాయడం కానీ, చక్కగా ఇదాన్ని ఏదైనా ప్రపంచానికి ఏదైనా అవసరం అవుతుందంటే చక్కటి గ్రంథాలు రాస్తారు. ద ఆస్ట్రల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ప్లాన్ సచ్ ఇస్ ద విషన్. అది జరుగుతుంది. ఆస్ట్రల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ప్లాన్, చోట్ల ఒక ప్లాన్ ఉంది, అది వీడి యొక్క ఆస్ట్రల్ ప్లాన్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, అదే వీడి జీవితంగా వాడు జీవిస్తాడు. సచ్ ఇస్ ద విషన్ అన్నారు. అది దేర్ ద లైఫ్ ఫోర్సెస్ ఆఫ్ ది మిస్టికల్ ఫిజికల్ నేచర్ ఆఫ్ హిస్ ఆస్ట్రల్ body and of his soul unite, and there they produce a powerful expression of focused desire, deep inquired longing, vivid imagination, and the construction of a thought form expressing all that the mystic desires to contact or to see expressed. To see, contact or to be expressed. అది ఒకే ఒక్కటి పైనుంచి కింద దాకా ఒకే ఒక్క భావంగా నిలుస్తుంది. లోపల నుంచి చక్కగా సాధన అంటూ చేసుకుంటున్న వాళ్ళు ఒకే ఒక్క కోరిక నిలుస్తుంది. అది ఏమిటంటే 10 మంది క్షేమంగా ఉండడం, వీడు ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యం కోరడం, ఇంకా వేరేది ఉండదు. అలా జీవిస్తారు. There will be, as time goes on, less and less of this mystical approach. The work of realizing beauty and of the instinct to reach out towards divinity are now so deeply rooted in the racial consciousness that the balancing work of the mind and the presentation of the plan in the place of the vision can safely proceed. The children of the race who are still Atlantean in consciousness will continue with the mystical approach, and the beauty of that contribution will still be the heritage of the race. వీడు ఈ సాధన అంటే వీడు చేయడంలో వీడు ఏం జరుగుతుంటుందంటే, వీడు అట్లాంటియన్గా వీడు ఉంటుంటాడు కాబట్టి, అట్లాంటియన్గా ఉంటున్నటువంటి వాడు వీడు, there will be, as time goes on, less and less of this mystical approach. The work of realizing beauty and the instinct to reach out towards divinity are now so deeply rooted. Reaching the divinity, అది మాత్రమే అంటే వీడు అనుకున్నటువంటి దైవము ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటిది, అది చేరడం మాత్రమే గమ్యంగా వీడు పెట్టుకుంటాడు. అట్లాంటియన్గా ఉన్నటువంటి వాడు. ఆర్యన్గా ఉన్నటువంటి వాడు ప్లాన్ని దర్శిస్తాడు, ప్లాన్ని చక్కగా అవగాహన చేసుకుంటాడు, దానికై వీడు ఏం చేయాలన్నటువంటి దానిలో వాడు ఉంటాడు. అది ఇద్దరిది తేడా. Deeply rooted in the racial consciousness that the balancing work of the mind and the presentation of the plan in the place of the vision, presentation of the plan in the place of the vision can safely proceed. చక్కగా జీవిస్తున్నటువంటి ప్లాన్ నేను వీడు దర్శించినటువంటి దాన్ని రెండు వీడు కోరిలేట్ చేసుకుని ఎస్ వీడికి ఏది దర్శనమైందో అది సృష్టిలో నిర్వహింపబడుతున్నటువంటి ప్లాన్ అంటే చక్కగా తెలుసుకుంటాడు, ఆ మార్గంలో వీడు ప్రయాణిస్తూ ఉంటాడు. The children of the race who are still Atlantean in consciousness will continue with the mystical approach, and the beauty of the contribution will still be the heritage of the race.
but the cycle of the mystical effort and experience will be considerably shortened and scientifically controlled because its purpose, its place, its racial unfoldment, and its contribution to the doctrine of reality will be better understood. డాక్టర్ ఆఫ్ రియాలిటీ ఉన్నటువంటి సత్యం మనకు రాబోయేటువంటి తరం ఇంకా బాగా అవగాహన చేసుకుంటుంది. ఇంకా వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ కానీ, ఇంకా వాళ్ళు జీవించేటువంటి విధానం కానీ చాలా చక్కగా ఉంటుంది. అంటే మిస్టికల్ ఎఫర్ట్ అన్నారు దాన్ని. మిస్టికల్ ఎఫర్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్సిడరబ్లీ షార్టెండ్ అండ్ సైంటిఫికల్లీ కంట్రోల్డ్ బికాస్ ఇట్స్ పర్పస్. అది మిస్టికల్ అప్రోచ్ అంటే ఏంటి, వెళ్ళాల్సినటువంటి గమ్యం అది, ఇప్పుడు ఉన్నటువంటి ఇది, దీనికి షార్ట్ కట్ చూస్తారండి వాడు. అది తెలుసుకుంటాడు. పరమాత్మతో అనుసంధానం చెందడానికి అనేది ప్రధానమైనటువంటి కార్యక్రమం. దానికి ఏ విధంగా చక్కగా ఎంత త్వరగా వీడు చేరవచ్చు అనుకుంటే వీడు చక్కగా తెలుసుకుంటాడు. ఆ విధంగా వీడు జీవిస్తూ ఉంటాడు. ఇది భవిష్యత్తులో అలాంటి ప్లాన్స్ అనేటువంటివి ఎక్కువ వచ్చేస్తాయి. చక్కగా మెడిటేషన్ అంతే, రోజు లేచి పూజ చేయక్కర్లేదు, చక్కగా మెడిటేషన్ రెండు చేసుకుంటే చక్కగా వీడు పొద్దున్న స్నానం చేస్తాడు, పొద్దున్న అలా మెడిటేషన్లో కూర్చుంటాడు. గంట సేపు 2 గంటల సేపు అలా కూర్చుంటాడు మెడిటేషన్లో కూర్చున్నడికి ఇప్పుడు లోవర్ ప్లాన్స్ లోనే చక్కగా అప్లిఫ్ట్ అవడం, హైయర్ ప్లాన్స్ తోటి అనుసంధానం చెందడం. ఇది ఇవాళ రేపు ఎంతమంది మెడిటేషన్ చేస్తున్నారు. చిన్న చిన్న యంగ్స్టర్స్ చూస్తే ఒకసారి అదిరిపోతాం, ఇట్లా ఉన్నారు మెడిటేషన్ అంటే. ఒక హయ్యర్ తోటి అనుసంధానం చెందడం అంటాడు, చాలా తెలుసుకున్నారు ఇప్పుడు. దాంతో అనుసంధానం చెందడానికి అతి సులువైనటువంటి మార్గం మెడిటేషన్. ఇది తెలుసుకుంటున్నారు, ఆ విధంగా జీవిస్తున్నారు. దీని గురించి ఇంకొక పాయింట్ ఉంది, అది చెప్పుకొని నెక్స్ట్ లెసన్లోకి రేపు వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినః భవంతు. ఓం